వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, 90 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు బడ్జెట్ సంస్కరణలు ప్రవేశపెట్టాలని జేఐహెచ్ చీఫ్ డిమాండ్. ఫెడ్ అంచనాల నేపథ్యంలో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవచ్చని ఆర్థికవేత్తల అంచనా. దేశంలో పెరుగుతున్న మతహింసపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ప్రధానికి విజ్ఞప్తి చేసిన క్రైస్తవ నాయకులు. తమిళనాడులోని డిఎంకే ప్రధాన కార్యదర్శి నివాసంపై ఈడీ దాడులు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల. జనవరి 6న చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం, వర్చువల్గా హాజరు కానున్న ప్రధాని మోదీ. పాలస్తీనాపై ఇజ్రాయెల్ పాశవిక దాడులు కొత్త ఏడాదిలో మరింత పెరిగాయి. వైమానిక దాడుల్లో శిబిరాల్లో తలదాచుకుంటున్న 90 మందికి పైగా పాలస్తీనియన్లు దుర్మరణం చెందారు. ఇజ్రాయెల్ సైన్యం తన తాజా దాడులలో మధ్య గాజాలోని డెయిర్ ఆల్ బాలాలోని సల్మాన్ కుటుంబం ఇంటిపై దాడి చేసి కనీసం 4 పాలస్తీనియన్లను చంపిందని కుడ్స్ న్యూస్ నెట్వర్క్ తెలిపింది. అంతేకాదు, గాజా నగరానికి దక్షిణంగా ఉన్న ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 4 పాలస్తీనియన్ పౌరులు మరణించగా అనేక మంది గాయపడ్డారని అధికారిక వాఫా వార్తా సంస్థ నివేదించింది. గురువారం తెల్లవారుజాము నుండి ఇజ్రాయెల్ జరుపుతున్న దమనకాండలో మృతుల సంఖ్య 90కి పెరిగింది. గాజా స్ట్రిప్ ఉత్తర గాజాలో 40 మంది, దక్షిణాన 50 మంది మరణించారని వార్తా సంస్థ తెలిపింది. అదే సమయంలో గాజాపై ఇజ్రాయెల్ నిర్వహించిన గగనతల దాడుల్లో హమాస్ పోలీస్ చీఫ్ అసమ్తో పాటు మరో కీలక హమాస్ నేత మహమ్మద్ సలాహ్ కూడా చనిపోయారు. ఆసాం షవ్వాన్ లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. మరోవంక అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై 22 దాడులు చేసినట్లు హౌతీలు చెబుతున్నారు. యెమెన్లోని హౌతీ గ్రూపు తమ దళాలు క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలతో దాడులు నిర్వహించాయి. హౌతీలు ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్, బెన్ గురియన్ విమానాశ్రయం, నైవాటీం వైమానిక స్థావరం, పశ్చిమ జెరూసలేంలోని విద్యుత్ స్టేషన్పై దాడులు చేశాయని ఆ గ్రూప్ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ ఆల్ మసిరా టీవీ ఛానల్లో ప్రసారం చేసిన ప్రసంగంలో తెలిపారు. ఈ గ్రూపు దళాలు 11 క్షిపణులు, డ్రోన్లతో అమెరికా విమాన వాహక నౌక హ్యారీ ట్రుమాన్ను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని ఆయన అన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్పై ప్రతి ఒక్కరూ ఆశలు పెంచుకున్నారు. అయితే దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానత, నిరుద్యోగం డిమాండ్లను ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున సంస్కరణలు అవసరమని జమత్ ఈ ఇస్లామీ హిందూ అధ్యక్షుడు సయ్యద్ సదతుల్లా హుస్సేని డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగానికి 4%, విద్యకు 6% నిధులు కేటాయించాలని ఆయన సూచించారు. అంతేకాదు, నిత్యావసరాలపై జీఎస్టీని 5%కి పరిమితం చేయాలని ఆయన ప్రతిపాదించారు. ధనవంతులపైన సంపద పన్ను విధించడం, కార్పొరేట్ పన్ను 30%కి పెంచడం, నిత్యావసర వస్తువుల పన్ను కోతలు ఉండాలని జేఐహెచ్ చీఫ్ సూచించారు. అలాగే నగరాల్లో పెరుగుతున్న నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి పట్టణ నేరేగా లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఉపాధి హామీకి నిధుల కోత తగ్గించాలని, అణగారిన వర్గాల బలోపేతానికి, ప్రస్తుత వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని సదతుల్లా హుస్సేని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జమత్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేయడం లక్ష్యంగా బడ్జెట్లో సంస్కరణలు అమలు చేయాలని హుస్సేని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి నిధులు పెంచాలని, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు బడ్జెట్లో చర్యలు చేపట్టాలని జేఐహెచ్ అధ్యక్షులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాలర్తో రూపాయి మారక విలువ ఇటీవల అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. దాదాపు 2 ఏళ్ల జీవితకాల ఇంటర్డే కనిష్ట స్థాయికి పడిపోయి 85.80కి చేరుకుంది. తర్వాత సెంట్రల్ బ్యాంకు గట్టి ప్రయత్నాలతో కొంత మేర పుంజుకుంది. ప్రస్తుతం 80.75 వద్ద కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో రూపాయి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోవచ్చని ఫెడ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో డాలర్ ర్యాలీ ఉండొచ్చని కూడా అంటున్నారు. మరోవంక డాలర్ ఇండెక్స్ గురువారం 0.7 పెరిగి 109.54కి చేరుకుంది. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం, ఫెడరల్ రిజర్వ్ ఈ సంవత్సరం ఎన్నిసార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలను తగ్గించడం వలన ఈ డిసెంబర్లో ఇండెక్స్ 7.7% ర్యాలీతో ఊపును కొనసాగించింది. నూతన సంవత్సరంలో డాలర్ విలువ ఏమాత్రం తగ్గలేదు.
కనీసం ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ డాలర్ ర్యాలీ తగ్గదు అని బ్యాంకులోని కరెన్సీ వ్యాపారి ఒకరు అన్నారు. డాలర్తో రూపాయి మారకం రేటు 85.80 స్థాయిని భారత రిజర్వ్ బ్యాంకు బలంగా సమర్థించడం వల్ల రూపాయి విలువలో స్వల్పంగా తగ్గుదల సంభవించిందని వ్యాపారులు తెలిపారు. గత వారంలో 2 పర్యాయాలు రూపాయిని కాపాడడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 85.80 దగ్గర భారీ డాలర్లను విక్రయించింది. డిసెంబర్లో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీ కష్టాలను ఎదుర్కొంది. క్షీణత వేగాన్ని నిర్వహించడానికి కేంద్ర బ్యాంకు క్రమం తప్పకుండా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. డాలర్ బలంతో పాటు భారతదేశ వాణిజ్య లోటు కారణంగా రూపాయికి డిమాండ్ తగ్గించాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రిజర్వ్ బ్యాంకు స్వల్పకాలిక ఫార్వర్డ్ కాంట్రాక్టులలో డాలర్ చెల్లింపులను కొనసాగించడంతో డాలర్కు డిమాండ్ పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలమైన సెంటిమెంటే ఉన్నప్పటికీ విదేశీ నిధుల నిరంతర ప్రవాహం పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా రూపాయి పతనమైనట్లు దిగుమతిదారులు చెబుతున్నారు. భారతదేశంలో డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు హింసాత్మక సంఘటనలతో నిండిపోయాయి. అనేక రాష్ట్రాలు మైనార్టీ క్రైస్తవ వర్గాలపై దాడులు జరిగినట్లు రిపోర్టు చేశాయి. మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న హింసకు కారణం విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సహా అనేక మితవాద సంస్థల పనే అని ఆరోపణలు వచ్చాయి. క్రిస్మస్ కార్యక్రమాలలో పాల్గొన్న మత నాయకులు, విద్యా సంస్థలు వ్యక్తులపై దాడులు భయం, అశాంతిని సృష్టించాయి, పండుగ వాతావరణాన్ని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో భారతదేశం అంతటా క్రైస్తవులపై పెరుగుతున్న హింసను అరికట్టడానికి తక్షణ చర్య తీసుకోవాలని 420 మందికి పైగా క్రైస్తవ నాయకులు, 30 చర్చి సంస్థలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి హింసాత్మక ఘటనలను క్రైస్తవ సమాజాన్ని కష్టాల్లోకి నెట్టివేస్తున్నాయని అన్నారు. అంతేకాదు, క్రైస్తవ వర్గాలపై పెరుగుతున్న అసహనం, హింస పెచ్చరిల్లుతున్న తీరులపై నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న దాడుల మధ్య దేశంలో మత స్వేచ్ఛలను కాపాడడానికి, క్రైస్తవుల భద్రతను అందించేందుకు త్వరగతిన జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో మైనార్టీలపై పెరుగుతున్న హింస నుండి రక్షించడానికి ఇక వేచి చూడొద్దని క్రైస్తవ నాయకులు నొక్కి చెప్పారు. మత మార్పిడి నిరోధక చట్టాల దుర్వినియోగం పైన వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలు, మత స్వేచ్ఛకు ముప్పు, దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులం నుండి మినహాయించే విధానాలను నాయకులు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా 2024 డిసెంబర్ మధ్య వరకు క్రైస్తవులపై 720 కంటే ఎక్కువ ఘటనలు జరిగాయంది. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం నవంబర్ వరకు 760 హింసాత్మక సంఘటనలను నివేదించింది. 5 ఏళ్ల క్రితం నాటి ఓటుకు నోటు కేసులో నేడు వెల్లూరులోని డీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు జలవనరుల మంత్రి దురైమురుగన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాడులు నిర్వహించింది. డీఎంకే ఎంపీ కతిర్ ఆనంద్ ఇల్లు సహా కనీసం 5 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎంకే నేతల ఇళ్లలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయని వర్గాలు తెలిపాయి. ప్రధానంగా కాట్పాడిలో జలవనరుల మంత్రి, అధికార డీఎంకే ప్రధాన కార్యదర్శి అయిన ఆనంద్ ఆయన తండ్రి దురైమురుగన్ నివాసంలో ఈడీ సోదాలు మొదలు పెట్టింది. క్రిస్టియనియన్ పేట్లోని కింగ్స్టన్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈడీ సోదాలు కొనసాగాయి. కట్పాడి సమీపంలోని పల్లికుప్పం గ్రామంలోని డీఎంకే కార్యకర్త పుంచోలై శ్రీనివాసన్ ఇంటితో పాటు ఇతర ప్రదేశాలలో ఈడీ దాడులు జరిగాయి. కాట్పాడి సమీపంలోని శ్రీనివాసన్ బంధువు ఇల్లు, గౌడన్లో కూడా సోదాలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ఈ ప్రదేశాలలో సిఆర్పీఎఫ్ సాయుధ పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఈరోజు జరిగిన సోదాలో 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసులో ఆనంద్పై ఆదాయ పన్ను శాఖ దాఖలు చేసిన కేసును సంబంధించినవని వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అప్పటి రాష్ట్రపతి కోవింద్ కదిర్ ఆనంద్ ఎన్నికను రద్దు చేశారు. తిరిగి నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆనంద్ మళ్లీ ఎంపీగా గెలిచారు. గతేడాది జరిగిన లోక్సభ సాధారణ ఎన్నికల్లో ఆనంద్ ఏకంగా 2 లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 2025-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. అధికారులు తెలిపిన ప్రకారం విశ్వవిద్యాలయం దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ జనవరి 15న గడువు విధించింది. ఐఐఎం కలకత్తా ఇటీవల నిర్వహించిన క్యాట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వర్సిటీ అధికారులకు ప్రకటనలో తెలిపారు. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల కోసం షార్ట్ లిస్ట్ విడిగా తెలియజేయనున్నారు. జనరల్ కేటగిరీకి 30 సీట్లు అందుబాటులో ఉండగా షెడ్యూల్ కులాలకు 11, షెడ్యూల్ తెగలకు 6 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆర్థికంగా బలహీన నేపథ్యం ఉన్న వారికి 8 సీట్లు అందుబాటులో ఉన్నాయి. శారీరకంగా వికలాంగులు, ఇతరులపై ఆధారపడిన వారికి ఒక్కొక్కరికి 4 సీట్లు కేటాయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోర్సులు, అర్హతా ప్రమాణాలు, నిర్దేశించిన ఫీజులు, రిజర్వేషన్ విధానాలపై మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి సెంట్రల్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ చూడాలని విశ్వవిద్యాలయ అధికారులు ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న చర్లపల్లి రైల్వేస్ టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 430 కోట్ల వ్యయంతో నిర్మించిన దీన్ని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 6వ తేదీన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్నారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్, కిషన్ రెడ్డి నేరుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. నిజానికి డిసెంబర్ 28, 2024న ప్రారంభించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా దీనిని వాయిదా వేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నగరంలోని ప్రధాన స్టేషన్ అయిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే రైల్వే ప్రయాణికులకు మరిన్ని ఆధునిక సౌకర్యాలను అందనున్నాయి. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్లో ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు. అంతేకాదు ఇక్కడ విమానాశ్రయాన్ని తలపించే అధునాతన హంగులు ఏర్పాట్లు చేశారు. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ రూమ్స్, ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 2 ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్లతో కలిపి మొత్తం 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ద్వారా ప్రతిరోజు దాదాపు 50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.